నేమ్ స్పేసెస్ అండ్ ఇన్హెరిటెన్స్. మనకి ఆల్రెడీ తెలుసు నేమ్ స్పేస్ ఇస్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేశాను, పీపుల్ అనే నేమ్ స్పేస్. దాంట్లో ఒక క్లాస్ ఇవ్వడం జరిగింది, పర్సన్ అనే క్లాస్. ఈ పర్సన్లో రెండు ప్రైవేట్ వేరియబుల్స్ తీసుకోవడం జరిగింది, నేమ్ జీడిఆర్, అండర్ స్కోర్ నేమ్ అండ్ అండర్ స్కోర్ జీడిఆర్. ఎనీవే, ఈ పర్సన్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్లో దానికి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయితే, అంటే కన్స్ట్రక్టర్ వితౌట్ ఎనీ పారామీటర్స్, దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నాట్ అవైలబుల్. దిస్ అంటే ఈ క్లాస్లో ఉన్నది అని అర్థం. మరి దిస్ డాట్ జీడిఆర్ ఈక్వల్ టు అన్నోన్ అని ఇచ్చాం. మరి పారామీటర్స్ ఇస్తే కనుక, అంటే కన్స్ట్రక్టర్ని ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓవర్లోడ్ చేస్తున్నాం. పారామీటర్స్ ఇస్తే కనుక ఆ యొక్క పారామీటర్లో ఇచ్చిన వాల్యూస్ ఈ రెండు వేరియబుల్స్కి అసైన్ చేయడం జరుగుతుంది. ఎనీవే, ఇక్కడ ఒక ఫుల్ నేమ్ అనే ఒక ప్రాపర్టీని రాయడం జరిగింది. దీంట్లో ఈ యొక్క ప్రాపర్టీ రిటర్న్ ప్రాపర్టీ ప్లస్ రైట్ ప్రాపర్టీ, కాబట్టి గెట్ టు సెట్ రెండు కూడా ఇచ్చాం. ఫుల్ నేమ్లో నేమ్కి వాల్యూ అసైన్ చేయడం ప్లస్ వాల్యూని రిట్రైవ్ చేయడం కూడా జరిగింది. అట్లనే జెండర్ అనే ఇంకొక ప్రాపర్టీ తీసుకున్నాం. ఆ ప్రాపర్టీలో అండర్ స్కోర్ జీడిఆర్ అనే దానికి వాల్యూని రిటర్న్ చేసే విధంగాను ప్లస్ అసైన్ చేసే విధంగాను సెట్ చేయడం జరిగింది. ఎనీవే, ఇది ఒక ఫైల్గా మీరు క్రియేట్ చేసుకోండి. ఈ ఫైల్కి ఒక పేరు పెట్టండి. తరువాత ఇంకొక ఫైల్లో ఇంకొక నేమ్ స్పేస్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం, హై స్కూల్ అనే నేమ్ స్పేస్. ఈ నేమ్ స్పేస్ కింద ఒక క్లాసు టీచర్ అనే ఒక క్లాసు. ఈ టీచర్ అనే క్లాసులో పైన క్రియేట్ చేయబడిన పర్సన్ అనే క్లాస్ ఏదైతే ఉందో, అంటే వేరే ఫైల్లో మనం క్రియేట్ చేస్తున్నాం ఈ పర్సన్ అనే క్లాసు. ఈ పర్సన్ అనే క్లాస్ మళ్ళీ ఏ నేమ్ స్పేస్ కింద ఉంది, పీపుల్ అనే నేమ్ స్పేస్ కింద ఉంది. కాబట్టి పీపుల్ డాట్ పర్సన్ అని ఇవ్వడం జరిగింది. ఎనీవే, పర్సన్లో ఉన్నటువన్నీ ఏవైతే మెంబర్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ యాక్సెస్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ లోకల్గా మళ్ళీ ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేయడం జరిగింది, అండర్ స్కోర్ పిఓఎస్ అనే వేరియబుల్ని. మరి దీనికి టీచర్ అనే కన్స్ట్రక్టర్ ద్వారా వాల్యూ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ద్వారా స్టాఫ్ మెంబర్ అని అసైన్ చేస్తున్నాను. లేదు, మీరు ఇంకొక కన్స్ట్రక్టర్ని ఓవర్లోడ్ చేసి ఇక్కడ బ్రాకెట్లో ఏదైతే పారామీటర్ ఇచ్చామో ఆ పారామీటర్ వాల్యూ దీనికి అసైన్ చేయడం జరుగుతుంది. అండ్ పొజిషన్ అనే ఒక ప్రాపర్టీ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అండర్ స్కోర్ పిఓఎస్కి వాల్యూని రిటర్న్ చేసే విధంగాను వాల్యూని అసైన్ చేసే విధంగాను గెట్ టు సెట్ రాయడం జరిగింది. సో ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఫైల్లో ఉంది, స్టాఫ్ మెంబర్స్ డాట్ సిఎస్ అనే ఒక ఫైల్. తర్వాత మెయిన్ మెథడ్ కలిగి ఉన్న ఇంకొక ప్రోగ్రామ్ చేస్తున్నాం. దీనికి సపరేట్ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ మెయిన్లో ఏం చేస్తాం, పీపుల్ డాట్ పర్సన్, అంటే ఈ పర్సన్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే మనకి డేటా మెంబర్స్ రెండు ఉన్నాయో ఆ రెండింటికి కూడా వాల్యూస్ అసైన్ చేస్తున్నాం. పైన చూడండి ఏమున్నాయి డేటా మెంబర్స్, దీనికి నేము జెండర్ అనే డేటా మెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటికి వాల్యూస్ అసైన్ చేస్తాం. తర్వాత హై స్కూల్ డాట్ టీచర్, ఈ యొక్క టీచర్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఇక్కడ పిఓఎస్ అనే వేరియబుల్కి మనం ఈ యొక్క వైస్ ప్రిన్సిపాల్ అని అసైన్ చేయడం, వాల్యూని ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ విధంగా నేమ్ స్పేస్లో ఉన్న వాటిని
మీరు నేమ్ స్పేస్ డాట్ ఆ యొక్క క్లాస్ నేమ్ ఆ విధంగా యాక్సెస్ చేసే అవకాశం ఉంది. ఇది ఒక మెథడు. లేదంటే ఆల్టర్నేటివ్గా మీరు యూజింగ్ అనే కీవర్డ్ ద్వారా ఇక్కడ చూడండి, యూజింగ్ పీపుల్, అట్లానే యూజింగ్ హై స్కూల్, యూజింగ్ పీపుల్, హై స్కూల్, ఈ రెండు కూడా మీకు ఏంటవి నేమ్ స్పేసెస్. ఇంకొక ప్రోగ్రాంలో ఈ విధంగా తీసుకోవడం జరిగింది. మరి అందులో యూజింగ్ అనే కీవర్డ్ ద్వారా వీటిని ఇన్హెరిట్ చేసుకుంటున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా పర్సన్ అనే క్లాస్కి అంటే నేమ్ స్పేస్ డాట్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. చూడండి, పై దానికి కింద దానికి డిఫరెన్స్. అట్లానే టీచర్ అనే క్లాస్కి స్టాఫ్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ పొజిషన్ని సెట్ చేయడం జరిగింది. ఇదండి. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఎలా ఉన్నాయో గమనించినట్లయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఎప్పుడూ కూడా ఇన్హెరిటెడ్ క్లాసులో అంటే డెరైవ్డ్ క్లాసుల్లో లేదంటే సబ్ క్లాసుల్లో అంటే బేస్ క్లాసులో ఉన్న ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఆ బేస్ క్లాస్ని ఏవైతే ఇన్హెరిట్ చేసుకున్నాయో అంటే సబ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాసుల్లో మాత్రమే ఆ ప్రొటెక్టెడ్ మెంబర్స్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది. మిగతా అంతా కూడా ప్రైవేట్ మెంబర్స్ లాగానే వర్క్ అవుతాయి. ఎనీవే ఇక్కడ రెండు వేరియబుల్స్ తీసుకోవడం జరిగింది. ఆ రెండిటికి నేమ్ జీడిఆర్కి ఇక్కడ పర్సన్ క్లాస్ ద్వారా మనం కన్స్ట్రక్టర్ ద్వారా దాని యొక్క కన్స్ట్రక్టర్ ద్వారా వాల్యూస్ని ఈ విధంగా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో లేదంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో అయితే ఈ విధంగా అసైన్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రొటెక్టెడ్ మెంబర్ ఏంటి, ఫుల్ నేమ్ అనేది ఒక ప్రొటెక్టెడ్ మెంబర్, అట్లనే జెండర్ అనేది కూడా ఒక ప్రొటెక్టెడ్ మెంబర్. ఈ రెండు కూడా ప్రాపర్టీస్. అండ్ నెక్స్ట్ షో అనేది పబ్లిక్ కాబట్టి ఇది మాత్రం ఎనీవేర్ యాక్సెసిబుల్, ఆ యొక్క వాల్యూస్ రెండింటిని షో చేస్తుంది. సో ఇప్పుడు మెయిన్లో ఇది ఒక ఫైలు, ఇప్పుడు ఇంకొక కొత్త ఫైల్లో మనం ఇంకొక ప్రోగ్రామ్ రాస్తున్నాం. మెయిన్లో దాన్ని ఈ విధంగా పీపుల్ డాట్ పర్సన్ మ్యాన్ ఈక్వల్ టు అని చెప్పేసి ఆ యొక్క మ్యాన్ అనే ఆబ్జెక్ట్కి ఈ రెండు అంటే ఏదైతే నేము జెండర్ అనే ఈ రెండు వేరియబుల్స్ ఉన్నాయో వాటికి వాల్యూస్ అసైన్ చేస్తున్నాం. ఇక్కడ పబ్లిక్ మెంబర్ ఏంటి, మ్యాన్ డాట్ షో, షో అనేది ఇక్కడ పబ్లిక్ మెంబర్ కాబట్టి దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసాం. ఓకే, అట్లనే ఇక్కడ ప్రొటెక్టెడ్ మెంబర్స్ కానీ ప్రైవేట్ మెంబర్స్ కానీ ఏమీ తీసుకోలేదు, ఇది ఒకటే పబ్లిక్ మెంబర్ కాబట్టి దాన్ని యాక్సెస్ చేయగలం షోని. అయితే ప్రొటెక్టెడ్ మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే ఇంకొక ఎగ్జాంపుల్లో చూడండి, సేమ్ ఇంతకు ముందరలాగానే ఇక్కడ పబ్లిక్ పర్సన్ అనే దానికి ఒక కన్స్ట్రక్టర్ లాగా క్రియేట్ చేసి ఇంతకు ముందరలాగానే అసైన్ చేసాం. అయితే ఇక్కడ ప్రొటెక్టెడ్ ఫుల్ నేమ్, ప్రొటెక్టెడ్ అండ్ ఇంటర్నల్, అట్లనే జెండర్కి కూడా ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ అని తీసుకోవడం జరిగింది. పబ్లిక్ని మామూలుగా షోగా తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ప్రొటెక్టెడ్ మెంబర్స్ యాక్సెస్ కావాలంటే ఈ క్లాస్ని అంటే పర్సన్ అనే క్లాస్ని మనం ఇన్హెరిట్ చేసుకుంటే ఇంకొక క్లాస్లో ఆ క్లాస్లో మాత్రమే వర్క్ కావడం జరుగుతుంది. ఇన్హెరిటెడ్ క్లాస్లో ఈ యొక్క ప్రొటెక్టెడ్ మెంబర్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ప్రొటెక్టెడ్ ప్లస్ ఇంటర్నల్ అని కూడా చెప్పున్నాం, లోకల్ ఆబ్జెక్ట్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాయి. నెక్స్ట్ వర్చువల్ మెంబర్స్. ఎప్పుడైతే మనం బేస్ క్లాస్ని సబ్ క్లాస్లో ఇన్హెరిట్ చేసుకుంటున్నామో చూడండి, సర్కిల్ అనే క్లాస్ ఉంది. ఈ సర్కిల్ అనే క్లాస్లో వర్చువల్ డబుల్ ఏరియా అని ఈ యొక్క ప్రాపర్టీ మెంబర్ని తీసుకోవడం జరిగింది. ఏరియాని క్యాల్కులేట్ చేసే విధంగా, దాని వాల్యూని రిటర్న్ చేసే విధంగా. అయితే ఈ యొక్క వర్చువల్ కీవర్డ్ ద్వారా మనం ఈ మెంబర్ని డిఫైన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, స్పేర్ అనే ఇంకొక క్లాస్లో ఈ సర్కిల్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. ఓకే,
అలా ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు ఏరియాని మనం రీడిఫైన్ ఇక్కడ చేస్తున్నాం. రీడిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఓవర్ రైడ్ అంటే పైన అది వర్చువల్ మెంబర్ కాబట్టి ఇక్కడ ఓవర్ రైడ్ అని రాయాలి. పైన ఉన్న దానికి వేరే డెఫినేషన్ ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఓవర్ రైడ్ కీవర్డ్ ద్వారా మనం ఇక్కడ దీన్ని రీడిఫైన్ చేయడం జరుగుతుంది. మరి ఓవర్ రైడ్ కీవర్డు ఇవ్వకపోయినా పైన వర్చువల్ అని మనం డిఫైన్ చేయకపోయినా ఇక్కడ మనకి వార్నింగ్ అనేది రావడం జరుగుతుంది. ప్రీవియస్ ప్రోగ్రాంలో మీరు చూసుండొచ్చు, ఎప్పుడైనా రీడిఫైన్ చేస్తుంటే దానికి వార్నింగ్ అనేది వచ్చి ఉంటుంది. C++లో ఇట్లాంటి వాటిలో ఈ వార్నింగ్ ఉండదన్నమాట. మనం వర్చువల్ మెంబర్ అని క్లియర్గా మనకి తెలిసేదానికి మనకి ఇక్కడ అక్కడేమో పైనేమో బేస్ క్లాస్లో వర్చువల్ అనే కీవర్డ్ ఇవ్వాలి. రీడిఫైన్ చేస్తున్న ఈ యొక్క సబ్ క్లాస్లో మనం ఓవర్ రైడ్ అనే కీవర్డు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే.